ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని పావురమా పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా పరితాపముకై పని చేసేవో పావురమా పాపుల హృదయపు పరితాపముకై పని చేసేవో పావురమా హృదయపు వాకిట నిలచి పిలచి తట్టుచు ఉండే పావురమా తట్టుచు ఉండే పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా సంఘమునందు
పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా సంఘమునకు పయనము చేయుచు ప్రేమతో కాయు పావురమా ప్రతి సంఘమునకు పయనము చేయుచు ప్రేమతో కాయు పావురమా సంఘములన్నీయు ఒక సంఘముగా సంఘములన్నీయు ఒక సంఘముగా మార్చడి కూర్చడి పావురమా మార్చడి కూర్చడి పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా సురాకకై పరిశుద్ధాత్ముడు పయనము చేయ పిలిచెనుగా ప్రభు యేసు రాకకై పరిశుద్ధాత్ముడు పయనము చేయ పిలిచెనుగా పరిశుద్ధాత్ముని పిలుపును పరిశుద్ధాత్ముని పిలుపును గాంచి పరుగిడి రారే ప్రియజనమా పరుగిడి రారే ప్రియజనమా పావురమా పావురమా పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా నా వరమా యేసుని మాటలలో విలువను ఎరిగినచో యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా నీ బ్రతుకంతా మేలే మేలుగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనము నుండి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. 10వ వచనం 2:10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి
బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హెరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హెరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హెరోదు మరణము వరకు అక్కడ ఉండెను. మరి ఇంతవరకే చాలా విషయాలు ఉన్నాయి. ఎంతవరకు చెప్పుకోగలమో చూద్దాం. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడారు, సంతోషం. అలాగే బిడ్డలు కూడా చక్కటి వాయిద్య సహకారమును అందించారు. తిరిగి మీ వాక్య ధ్యానములోనికి వెళుతూ ఉండగా మీరే మీ దాసుని ద్వారా మీ బిడ్డలతో మాట్లాడుమని, ఈ వాక్యము మరి సంఘాలలోనే కాక టీవీ ద్వారా, ప్రవచన ఛానల్ ద్వారా, అలాగే ఇంటర్నేషనల్గా నిరీక్షణ ఛానల్ ద్వారా, అలాగే యూట్యూబ్లో ప్రపంచంలో ఎక్కడైనా ఎంతోమంది వింటూ ఉండగా వారందరికీ మేలు కలుగుటకు సహాయము చేయమని, మీ క్రియ జరిగించుమని, దీవించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 10 చూద్దాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన ఎక్కడ జన్మిస్తారు అని ప్రవక్తల నోట దేవుడు ముందుగా పలికించెను. అదే స్థలములో కన్య మరియ యేసు ప్రభువారికి జన్మనిచ్చెను. ఇది ప్రవచనానుసారం. అంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, యేసు ప్రభువారు ఎక్కడ జన్మిస్తారో ముందుగానే చెప్పబడింది. అలాగే జరిగింది. చెప్పబడిన దానిలో కొన్ని సత్యాలు ఏంటంటే, స్థలం ముఖ్యము, జన్మ ముఖ్యము. అక్కడ రావటం అనేది కూడా ఆశ్చర్యం. 2 మాటలు దాన్ని చెప్పుకుందాం. బెత్లెహేము అనేది అతి పురాతనమైన ఒక పట్టణం. బెత్లెహేము అనగా రొట్టెల బుట్ట అని అర్థం. ఇంకో రకంగా చెప్పాలి అంటే సమృద్ధి కలిగిన ఆహారము దొరికే ఒక ప్రాంతము, ఒక చిన్న పట్టణం. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల నాడు
దావీదు అదే పట్టణమందు జన్మించారు. అందువలన ప్రియులారా దానికి దావీదు పట్టణము అనే పేరు కూడా వచ్చింది. మనకు న్యాయాధిపతుల కాలంలో నయోమి చరిత్ర తెలుసు. నయోమి భర్తను తీసుకొని, ఇద్దరు కొడుకులను తీసుకొని బెత్లెహేమును విడిచిపెట్టి ఇంకొక దేశానికి వెళ్ళారు కదా. ఈ బెత్లెహేము ఇశ్రాయేలు దేశములో దక్షిణ భాగములో ఉంది. యెరూషలేమునకు దగ్గర, చాలా దగ్గర. మనకు నిడుమోలు ఎట్లాగో అట్లా ఉంది. ఆమె వెళ్ళారు, అక్కడేదో చేద్దాం అనుకున్నారు. భర్త చనిపోయాడు. మహులోను కిల్లియోను కొడుకులిద్దరు కూడా చనిపోయారు. 3 మగాళ్ళు చనిపోతే 3 ఆడవాళ్ళు మిగిలారు. ఈ 3లో నయోమి కొడుకులకు తల్లిగా, భర్తకు ఒక భార్యగా, కోడళ్లకు ఒక అత్తగా ఉన్నారు. ఇక్కడికి లాభం లేదు, ఇదంతా చాలా బాగుండలేదు. అక్కడేదో కరువు వచ్చిందని ఇక్కడికి వస్తే ఇక్కడ మరి చాలా బీభత్సం జరిగింది అని ఆమె మళ్ళా బెత్లెహేమునకు వెళ్ళటానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు ఆ కథ మనకు తెలుసు. ఆ కథ అంతా ఇప్పుడు మనం చెప్పటం కాదు, బెత్లెహేమును గూర్చిన ప్రస్తావన. తీరా ఆమె బయలుదేరి కోడళ్లతో చెప్పారు, ఇక నేను మా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను, మరి మీరు కూడా వస్తారా, ఇక్కడ ఉండిపోతారా అని అంటే, ఒక ఆమెమో నేను రాలే, ఇక్కడే ఉండిపోతాను అంది. ఒక ఆమెమో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, అత్తమ్మా నేను నీతో వస్తాను అంది. నేను ఆ చిన్నప్పుడే యవనపురం ఉండగానే ఒక మాట నన్ను ఆకర్షించింది. అదేంటంటే ఇశ్రాయేలీలు పాటించే పద్ధతిని నయోమి వాళ్ళకి చెప్పింది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క పెద్దల పద్ధతులు కొన్ని ఉంటాయి కదా. ఆమె పాపం కపటం లేకుండా వాళ్ళకు చెప్పింది. అదేమంటే, ఒక పెద్ద కుమారుడిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే మగపిల్లవాడిని, వాడు కానీ చనిపోతే వాడి తమ్ముడు ఉంటే ఆ అమ్మాయిని మళ్ళీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఈమె అతనితో కాపురము చెయ్యొచ్చు. ఆ రోజుల్లో తప్పేమీ కాదు. ఒకవేళ ఈ అత్తకే మళ్ళీ పిల్లలు పుడితే, ఒకవేళ కొంచెం వయసు తేడా వచ్చినా అలాగైనా ఇచ్చి మళ్ళీ పెళ్లి చేయొచ్చు వారికి ఇష్టమైతే. నయోమి గారు చాలా ధర్మముగా చెప్పారు, అమ్మా ఇక మళ్ళా నాకు పిల్లలు పుడతారనే ఆశ నాకు లేదు కదా. పోనీ పెద్దవాడు చనిపోతే చిన్నవాడికో ఏదో చేద్దామంటే, ఉన్న ఇద్దరు చనిపోయారు కదా, ఇక పుట్టే ఛాన్స్ లేదు కదా. బిడ్డలారా, మరి మీరు అన్యాయం అయిపోతారు, మీరు ఇక్కడ ఉండిపోతే మంచిది అని ఆమె ధర్మంగా ఆనాటి పద్ధతిని చెప్పారు. ఒక ఆమెమో నిజమే కదా, ఇక మరి ఇక అత్తగారు తప్ప ఇక ఎవరు లేరు కదా అని, ఆమె పేరు ఓర్ప కదా, ఆమె నేను ఉండిపోతానులే అంది. సరే నీ ఇష్టం అమ్మా. ప్రియులారా, అంతటితో ఓర్ప గారి కథం. ఇక ఆవిడేమైందో ఏమో ఇక ఆ దేశ ప్రజలతో
కలిసిపోయింది. అక్కడ బైబిల్ కట్ చేసింది. ఇక నీతో వస్తాను అని చెప్పిన ఆమె పేరు రూతు. మొత్తానికి ఈమె నీతో వస్తారంటే సరే రామ్మ అన్నారు. ఇక సుదేశానికి, ఇజ్రాయేల్ దేశ దక్షిణ భాగానికి వచ్చారు, బెత్లెహేముకి వచ్చారు. అందరూ చుట్టేసి నీ భర్త ఏడమ్మా, పెద్ద కొడుకు ఏడమ్మా, చిన్న కొడుకు ఏడమ్మా, మరి ఏంటి ఇద్దరు వచ్చారు ఏంటమ్మా, ఇంకొక అమ్మాయి ఏదమ్మా అని అడిగితే వీళ్ళేదో అక్కడేదో పర్వాలేదో బాగానే ఉంది లేని వాళ్ళు అనుకుంటుంటే ఈమె నయోమి నయోమి, నయోమి అనగా మధురము అని అర్థం. ఈమె చాలా దుఃఖంతో వేదనతో నన్ను నయోమి అని పిలవద్దమ్మా, నా పరిస్థితి ఏమీ బాగుండలేదు. ఏం జరిగింది? నా భర్త చనిపోయాడు, పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు, ఒక కోడలు అక్కడ ఉండిపోయింది, ఒక ఆమె పాప నన్ను నమ్ముకుని వచ్చింది, ఇద్దరు మిగిలాము, నన్ను మారా అని పిలవండి. ఇలాంటి కథలు మనం వినినప్పుడు మన హృదయం స్పందించాలి. నేను అప్పుడే యవనస్తునిగా ఉన్నప్పుడే ఏంట్లే అన్నట్టు కాకుండా ఆమె ఎంత యథార్థమో మాట్లాడింది, ఎంత చక్కగా చెప్పింది అని నేను అప్పుడే చాలా ఆలోచించి ఆగి కళ్ళమట నీళ్లు కూడా వచ్చాయి. ఇలాంటి కథలు కూడా బైబిల్లో ఉన్నాయా? దేవుడు ఎంత గొప్పవాడు. ఇక ఆ తరువాత మనకు తెలుసు, దేవుడికి స్తోత్రం. ఇక ఆమె అలా ఉంటూ ఉండగా ఆ పొలాలు కూడా ఎవరో ఆక్రమించేశారు. అప్పుడు ఎలా బ్రతకాలి? పొలాలు ఆమె తిరిగి వచ్చేసరికి పండుతున్నాయి. బోయాజు పొలం బాగా పండింది, కానీ నయోమి కూడా పొలం ఉంది, కానీ ఆ పొలం ఈమె చేతుల్లో లేదు. ఇది కూడా గమనించండి. ఎవరికో అప్పగించేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మరి మగపిల్లలు ఉన్నారా? అటు ఇటుగా లేదనో పనిచేసి రూపాయి పాపాయి తెచ్చి వీళ్ళ సంపాదించి పోషించటానికి. ఈమె వృద్ధురాలు అయిపోయింది. ఆమె పాప వెంబడిబడి వచ్చేసింది. ఇక మన కథ తెలుసు. గొప్ప భూస్వామి ఉన్నాడు, ఆయన దగ్గరకు బోయజ్ అక్కడికి పంపింది. తర్వాత ఆయనకే రూతు గొప్ప ధనవంతునికి భార్య అయ్యింది. ఇక వాళ్ళ జీవితంలో ఏ కొదువ రాలేదు, కానీ కష్టపడ్డారు. ప్రారంభ దినాల్లో పరిగ ఏరుకొని యవనస్తురాలైన రూతు పరిగ ఏరుకొని ఆమె బ్రతుకుచు వాళ్ళ అత్తగారిని బ్రతికించింది. నయోమి ఎందుకు వెళ్ళలేదు? పెద్ద వయసు అయి ఉంటుంది. మరి రూతు యవనస్తురాలు, చాలా చక్కనిది. మరి ఆ పొలాల్లో రకరకాల మనుషులు ఉంటారు. ఎలా? అది కూడా ఏమి ఆలోచించి ఫలానా వ్యక్తి నా బంధువు అమ్మ, చాలా మంచివాడు, గొప్ప ధనవంతునికి హాని జరగదు తల్లి, ఇతరుల పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు, ఈయన పొలంలోకి మాత్రమే వెళ్ళి నువ్వు కాస్త దొరికిన కంకులు పట్టుకురా, అవి నలుపుకొని తిందాం, అలా బ్రతుకుదాం, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. ఈ కథ చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది, కొన్నిసార్లు కొందరి పరిస్థితి ఆ స్థితిలోనికి వస్తుంది. ఎందుకు ఇలాగ జరిగింది అని దేవుణ్ణి విడిచిపెట్టడం కానీ, దేవుని మీద నిందలు మోపటము కానీ, దేవుని మీద అబండాలు వేయడము కానీ చేయకుండా ఉంటే, నమ్మిన దేవుణ్ణి పట్టుకొని ఉంటే దేవుడు ఖచ్చితంగా వారిని చరిత్రలో నిలబడేలాగా చేస్తాడు.
రూతు యోదా తల్లుల లిస్టులోకి వెళ్ళింది. నయోమి జీవితం నన్ను మారా అనండి, మధురం అనొద్దని ఆమె వల్ల మధురముగా మారిపోయింది. మనం ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ పొలాలలో మా బస్సును ఆపారు. ఇక అనుభూతి వర్ణింపనలవి కానిది. మమ్మల్ని తీసుకెళ్ళిన లీడర్ కూడా క్రిస్టాఫర్, హైదరాబాద్ ఆయన. అప్పటికి 42వసారి ఇలా బ్యాచ్ల్ని తీసుకువెళ్ళటం. ఎవరికేం చెప్పారో నాకు తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చి అభిమానంతో, అన్నా రూతు కంకెలు వేరుకున్న చేలన్నా, రూతు తిరిగిన చాలా గట్లన్నా, బోయాజు తిరిగిన ప్రాంతమన్నా అన్నప్పుడు నాకు చాలా మనసు ఏదో అయిపోయింది. బస్సు దిగలేదు ప్రియులారా. బస్సులోనే ఉండి పార చూశాం, కను చూపు మేర. ఆహా, ఏనాటి న్యాయాధిపతుల కాలం, ఏనాటి బెత్లెహేం, ఏనాటి నయోమి, ఏనాటి రూతు, ఏనాటి బోయజు, ఎంత చరిత్ర అనేక ప్రభువు స్తుతించాము. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడా అంటే అంతేగా, మరి ఉన్నాడు. మధురానుభూతులతో ఉన్నటువంటి జీవితాలను చేదు ఆవరించినప్పుడు చేదు జీవితాలను మరలా తిరిగి మధురముగా మార్చగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి,